నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సూర్యాభాయ్ రెచ్చిపోతున్నాడు. రోహిణి కార్త ముందే రోకళ్లు పగులుతున్నాయి. పల్నాడులో భగ్గుమంటున్న ఎండలు. కొండవీడి కోట అభివృద్ధికి నూతన రహదారుల ప్రతిపాదన. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నర్సరావుపేటలో రాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం, 4 అరెస్ట్. ఇంటి పెద్ద కోల్పోయిన కుటుంబానికి ఆసరాగా నిలిచిన జిల్లా ఆర్యవైశ్య సంఘం. టీడీపీ నేత సుబ్బు వెల్లడి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పల్నాడు జిల్లాలో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఎండలు, వడగాలులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో కనిగిరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు 48.03 నమోదు కాగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 47.97, అచ్చంపేటలో 47.79 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 5 రోజులు వడగాలులతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవాలని నిపుణులు, ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తుంది. అత్యవసరమైతేనే తప్ప ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నర్సరావుపేట స్థానిక ఎల్టీ నగర్లో 3,000 కడితే లక్షలు, కోట్లు బ్యాంకు ఖాతాలో పడతాయని మోసానికి పాల్పడిన 4గురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు వెంకట్రావుతో పాటు మరో 3గురిని అరెస్ట్ చేశారు. ఈకేవైసీ వెరిఫికేషన్ చేస్తూ కోడ్ వచ్చిన వారి నుండి 3,000 వసూలు చేశారు. కేరళ రాష్ట్రం నుండి పాల్కాడ్ చెందిన అజీజ్ సత్తి 3 లక్షలు ఒకసారి, 1 కోటి ఒకసారి, 25 కోట్లు మరోసారి అకౌంట్లో వేస్తారని ఆశ చూపి వ్యవస్థీకృత నేరానికి నిందితులు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కేసాన్పల్లి వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు కట్టి అరెస్టు చేశామని, నిందితుల నుండి 6 లక్షల నగదు, 1 ల్యాప్టాప్, ఈకేవైసీ బుక్స్, 4 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లాలోని చారిత్రాత్మక కొండవీడి కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జాతీయ రహదారుల నుండి కోటకు మెరుగైన కనెక్టివిటీ కల్పించాలని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు, టీడీపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ కొండవీడి కోట పర్యాటక అభివృద్ధికి 2 కీలకమైన 4 లేన్ల అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. నర్సరావుపేట మున్సిపల్ కార్యాలయంలో సుమారు 15 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు ఆర్డీఓ బాలకృష్ణ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట మున్సిపల్ ఆఫీసులో ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారికి, రమ్యకీర్తన గారికి కొత్తగా కమిషనర్ గారి ఛాంబర్ ఓపెన్ చేయడం జరిగింది. అనాదిగా ఈ పాత ఛాంబర్లో కూర్చోవటం వల్ల పాత ఛాంబర్ చిన్నదైపోవటం, పాత పడిపోవడం జరిగింది కాబట్టి కొత్త ఛాంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. నర్సరావుపేట పట్టణాన్ని పల్నాడు జిల్లా ముఖద్వారం కాబట్టి దీన్ని అన్ని విధాల అభివృద్ధి పరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని కోరుకుంటూ ఉన్నాం. కలెక్టర్ అయితే పల్నాడు జిల్లా ముఖద్వారాన్ని బాగు చేయాలి, దీన్ని అన్ని విధాల అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లి పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ లాగా దీన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ గారు అనుకుంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దాము. మన అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉంటారు. కాలువలు పూడికి తీయాలన్నా, రోడ్డు శుభ్రం చేయాలన్నా ఎక్కడ కూడా సిగ్గుపడకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా కష్టమైన ఇష్టంగా వస్తూ ఉంటారు. కాబట్టి మా పార్టీ నాయకులు, కార్యకర్తలకి, అధికారులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కమిషనర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మహాయజ్ఞంలో భాగంగా జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మే 22 నుండి జూన్ 20, 2026 వరకు 4 వారాల పాటు ముమ్మర పారిశుద్ధ్య డ్రైవ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈ డ్రైవ్ను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు ఇన్ఛార్జి కలెక్టర్ సంజన సింహ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
నరసరావుపేట పట్టణంలోని ఐలా బజార్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని కాలువల్లో పేరుకుపోయిన పూడికలను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే స్వయంగా కాలువలోకి దిగి పూడికలను తొలగించడం స్థానికులను ఆకట్టుకుంది. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు నిరంతర చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా చదలవాడ అరవింద్ బాబు గారు నరసరావుపేట 2వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం చేయటం జరుగుతున్నది. ఇప్పటికీ మేము 8 సార్లు 34 వార్డులు తిరిగి పారిశుద్ధ్య కార్యక్రమం యుద్ధ ప్రాతిపదిక మీద చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము. చాలా బాగా దీనికి ప్రజల స్పందన చాలా బాగుంది. మీడియా వాళ్ళ సహకారం మాకు చాలా బాగుంది. అధికారులు బాగా సహకరిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 దగ్గర నుంచి 2 దాకా చేయటం జరుగుతుంది. ఇక్కడికి రోజుకి 20 మంది 30 మంది వర్కర్లతోటి చేస్తున్నాము. 2 రోజులకి ఒక వార్డు, 2 రోజులకి ఒక వార్డు కాడికి 34 వార్డులు మా చదలవాడ అరవింద్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం చేస్తున్నాము. జిల్లాలో ఆర్యవైశ్యులకు ఆపద అంటే ముందు ఉండే మనస్తత్వం అని మరోసారి నిరూపించుకున్నారు. సుబ్బు పెట్టే మెసేజ్కు వెంటనే ప్రతిస్పందించే జిల్లా ఆర్యవైశ్యులు తినటానికి లేదు అని ఫోన్ చేసి బియ్యం అడిగిన పేద ఆర్యవైశ్య కుటుంబానికి 70,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించి ఆ కుటుంబానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు అత్తలూరు సుబ్బారావు అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో తాడువాయి రామకృష్ణ, గౌరు శ్రీనివాసరావు, ఇమ్మడిశెట్టి నరసింహారావు, మట్టా ప్రసాద్, శ్రీరామ్ సూర్యతేజ, తుమ్మలపెంట మస్తాన్రావు, వంకాయల వేదశ్రీ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేటలో స్థానిక ఆరమ క్షేత్రం అంటాం. ఆర్యవైశ్యులు ఎవరైనా మధ్యతరగతి బీదవారు గనక ఇంటి పెద్ద చనిపోతే వారిని కొన్ని రోజుల పాటు ఉంచడానికి ఆరమ క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో గత సంవత్సరాల క్రితం చీదెళ్ల వెంకటరమణ అని తోటి ఆర్యవైశ్య సోదరుడు అకాలంగా మరణించటం, తన కుటుంబం కూడా ఈరోజు ఈ ఆరమ క్షేత్రంలో ఒక రూమ్లో నివాసం ఉండటం జరుగుతుంది. అయితే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకపోవటం వల్ల గతంలో ఇబ్బందులు పడితే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మీడియా ద్వారా కొంతమందికి తెలియజేసి గతంలో 1,00,000 రూపాయలు ఏర్పాటు చేస్తే ఆ కుటుంబంలో వారికి కావాల్సిన ఖర్చుల నిమిత్తం వాటిని వాడుకొని 1 సంవత్సరం పాటు గడిచింది. గడిచినటువంటి ఒక 5-6 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతూ తోటి ఆర్యవైశ్యుల మిత్రుల ద్వారా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘానికి తెలియజేయడం జరిగింది. ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, జరగటం లేదు, వారికి కొంచెం ఆర్థిక సాయాన్ని అందించమని చెప్పి కోరగా నేను 4 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఈ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఈ సోదరిని, ఈ బిడ్డని కూడా పరామర్శించి ఏమ్మా మీకు ఏంటి పరిస్థితి అని అడిగితే వారు మాకు చాలా ఇబ్బందిగా ఉందండి, ఆర్థికంగా సపోర్ట్ లేకపోవటం వల్ల నాకు కొంచెం ఆర్థిక సాయం అందించాలి, నిత్యావసర సరుకులు కానీ కొంచెం తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నా సోదరులు మిత్రులు మీడియా ద్వారా ఒక మెసేజ్ని నేను పోస్ట్ చేయగా 1 సంవత్సరం పాటు నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం నిర్ణయించుకొని వీరికి ఇక్కడ ఏదైతే మనం సరుకులు ఏర్పాటు చేసామో బియ్యము మిగిలిన సరుకులన్నీ నిత్యావసరాలన్నీ కూడా ఈ రోజు నుంచి 1 సంవత్సరం పాటు 12 నెలల పాటు ఇదే విధంగా కూడా ఈ కుటుంబానికి ఇవ్వడానికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున తోటి మిత్రులందరూ కూడా ముందుకు వచ్చారు. వారికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నరసరావుపేట పట్టణంలో గుంటూరు రోడ్డులో ఎమ్మెల్యే ఆఫీస్ నందు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుచే శ్రీ కల్పవల్లి సేవా ట్రస్టు ముద్రించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 10 సూచనల స్టిక్కర్స్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం కోసం, భవిష్యత్తు కోసం మనందరి బాధ్యత. ఈ 10 పొదుపు సూచనలను ప్రతి ఒక్కరూ పాటించినచో దేశం అభివృద్ధి చెందుతుందని, ఆర్థికంగా బలపడుతుందని తెలియజేస్తూ శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ నిర్వాహకులను వెల్లంపల్లి కేశవరావును అభినందించారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైన చిక్కులు, అదేవిధంగా ఇంధన కొరత, ఇవన్నీ కూడా చూసి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అందరూ కూడా మరి పొదుపు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంధనాన్ని పొదుపు చేయమని కోరడం జరిగింది. దీనికి నరేంద్ర మోడీ గారి 10 సూచనలు చేయడం జరిగింది. అందరం కూడా ఆల్మోస్ట్ మోటార్ వెహికల్ వాడటం తగ్గించుకోమని చెప్పడం జరిగింది. అత్యవసరమైన ప్రయాణాలు అయితే వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. సోలార్ ఎనర్జీ వాడమని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ కార్లు వాడమని చెప్తా ఉన్నారు. ఈ విధంగా అన్ని విధాలా మనం సహకరిస్తే రాబోయే కాలంలో 1 సంవత్సరం పాటు ఇంధనం పొదుపు చేయగలిగితే మన భారతదేశం అన్ని విధాల కష్టాన్ని బయటపడతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.
ఎందుకంటే అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి మరి రాబోయే కాలంలో విపరీతమైన పరిస్థితులు రావచ్చు అనే ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా స్వదేశీ వస్తువులే వాడాలి. అదేవిధంగా మరి ఇంధనం కొరత వస్తే మాత్రం అన్ని విధాల సాగునీరు, తాగునీరు, మరి ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు అన్నీ వస్తాయి. కాబట్టి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ పొదుపు కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక్కళ్ళు చెప్తే మనం పాటించడం కాదు, మనందరం మనమే తెలుసుకోవాలి. నర్సాపేట నియోజకవర్గంలో శ్రీ కలపవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా మోడీ గారు ఏదైతే చెప్పారో 10 మంచి మాటలు దేశం కోసం, భవిష్యత్తు కోసం, మనందరి కోసం వాటిని స్టిక్కర్ల రూపంలో ఆవిష్కరించడం జరిగింది. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రజలు మనకున్న సహజ వాయువులను కానీ, సహజ వనరులు కానీ, ప్రకృతి వనరులు కానీ మితంగా వాడుకొని రేపటి భవిష్యత్తు కోసం, రేపటి భావితరాల కోసం వాటిని వినియోగించుకోవడానికి, దేశ ఆర్థిక ప్రగతిలో ముందంజలో ఉండటానికి ఈ 10 సూత్రాలని మోడీ గారు మనకి చెప్పడం జరిగింది. ఈ రోజున నర్సరావుపేట పట్టణంలో శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మోదీ గారు సూచించినటువంటి 10 సూత్రాలని, సూచనల్ని అనుసరిద్దామనే ఉద్దేశంతో వారు తయారు చేసినటువంటి స్టిక్కర్స్, ఒక 500 స్టిక్కర్లను తయారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్క బండికి, అలాగే మన ఆర్టీసీ డిపోలో ప్రతి బస్సుకు కూడా అంటించాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో కూడా అంటించేసి మన మోదీ గారు సూచించిన విధంగా ఏడాది పాటు బంగారం కొనొద్దు, అలాగే పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి, ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రోత్సహించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి, విదేశీ పర్యటనలు తగ్గించాలి, వంట నూనెల వినియోగము తగ్గించాలి, అలాగే రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలి, సోలార్ పంపులను వాడాలి, స్వదేశీ వస్తువుల్ని ప్రాధాన్యం ఇవ్వాలి, అలాగే మధ్యతరగతి, ఎగువ తరగతి ఎవరైనా సరే వాళ్ళు ఆడంబరాలు తగ్గించుకున్నట్లయితే ఖర్చులు తగ్గుతాయని ఉద్దేశంతో మన మోదీ గారు సూచించినటువంటి ఈ 10 సూచనలు కూడా ఒక పాంప్లెట్ రూపంలో తయారు చేసి అందరికీ పంచడం జరుగుతుంది. నర్సరావుపేట పట్టణంలోని పాలపాడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ చిన్న సింగర్కొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి 8వ వార్షికోత్సవ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 16 రోజుల పండుగ సందర్భంగా ఈ రోజు స్వామివారిని ఉయ్యాలలో పవలింపు సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూర్యాభాయ్ రెచ్చిపోతున్నాడు. రోహిణి కార్త ముందే రోకళ్లు పగులుతున్నాయి. పల్నాడులో భగ్గుమంటున్న ఎండలు. కొండవీడి కోట అభివృద్ధికి నూతన రహదారుల ప్రతిపాదన. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. నర్సరావుపేటలో రాకెట్ ల్యాబ్ పేరుతో ఘరానా మోసం. 4 అరెస్ట్. ఇంటి పెద్ద కోల్పోయిన కుటుంబానికి ఆసరాగా నిలిచిన జిల్లా ఆర్యవైశ్య సంఘం. టీడీపీ నేత సుబ్బు వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.